హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీ 2 ఎస్కేప్ చాప్టర్ 2. ఇప్పుడు గ్రానీ 2లో అంటే నేను ఇప్పుడు ప్రాక్టీస్ మోడ్లో ఆడబోతున్నాను. మీ అందరికీ హౌస్ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి కోసమే నేను ఇప్పుడు ప్రాక్టీస్ మోడ్లో ఆడబోతున్నాను. ఇప్పుడు డే 1 పడుతుంది. గ్రానీ లేదు, గ్రానీ పాలు లేదు. ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు ప్రతి వస్తువు గురించి ప్రతి ఒక్కటి ఐటెం ఎట్లా యూస్ చేసి ఎట్లా ఎస్కేప్ కావాలని మొత్తం చూపిస్తాను అనమాట. అయితే ఇందులో మెయిన్గా మనకంటే 3 ఎస్కేప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హెలికాప్టరు, ఇంకొకటి డోరు, ఇంకొకటి బోట్ ఎస్కేప్. బోట్ కంటే రూట్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు డోర్ ఉంటుంది. డోర్ యూస్ చేసుకొని వెళ్తే బోట్ అండి. మనం ఎందుకు వాడితే ఆ మోన్స్టర్ తింటుంది. ఒకళ్ళ గ్రాండ్ ఏంటంటే ఒక గ్రాండ్ మనల్ని తింటుంది. జస్ట్ సింపుల్, ఒకటే. ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాం. ఆబ్జెక్ట్ లేదు, ఇందులో ఆబ్జెక్ట్ లేదు ఫ్రెండ్స్. హౌస్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తే దొరుకుతాయి అన్నమాట. మనం ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి దొరుకుతాయి. హెలికాప్టర్ మాన్యువల్. ఇప్పుడు హెలికాప్టర్ మాన్యువల్ లేని మనం హెలికాప్టర్కి ఎన్ని సంపాదించినా మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. అందుకే పక్కా మర్చిపోకుండా హెలికాప్టర్ మాన్యువల్. డోర్ లాక్. అంటే డోర్ లాక్ ఎట్లుంటుందంటే, ఇట్లా డోర్ ఉందనుకోండి, గ్రానైట్ పెట్టి దీనిలో వేసిన తర్వాత యూస్ చేయొచ్చు అనమాట. గ్రాండ్ వచ్చినప్పుడు దీంట్లో యూస్ చేయొచ్చు. ఒకప్పుడు గ్రాండ్ రాలేదు, అదే దాని యొక్క యూసెస్. వించ్. అమ్మయ్య, దగ్గరలోనే ఉన్నప్పుడు వించ్ దొరికింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఈ వించ్తో ఏం చేయబోతున్నా అంటే, ఈ వించ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇక్కడ బాగా ఇక్కడ ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు మళ్ళీ పోయేటప్పుడు రోడ్డు అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఈ గన్నుతో పాటు ప్రతిసారి ఇక్కడ గన్ను కాదు, గన్ను ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి అప్డేట్స్ దొరుకుతాయి అనమాట. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు అంతే. మీకు లాస్ట్ వీడియో కావాలంటే చూసుకోండి, పెట్టి ఉంటాను. ఒకవేళ ఎవరైనా మీరు దీంట్లో గ్రాండ్తో నేను ఆడాలి అనుకుంటే 5000కి టార్గెట్ ఇస్తున్నాను లైక్స్. ఇక్కడ ఒక స్పైడర్ బాబ్ గార్డ్. ఇంతకుముందు పోయేటప్పుడు మీరు చూసిన అబ్జర్వ్ చేసిన అనుకున్నా, దాంతో షూట్ చేసే పోలే. ఇంకో విషయం, అండ్ నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బుడ్డ పప్ప. నేనైతే దీన్ని బుల్లోడా అని పిలుస్తాను అనమాట. ఏం ఇక్కడ పైన సెల్ వస్తుంటే సెషన్లో ఈ కన్ను మనకు చాలా యూజ్ అయ్యే పని అనమాట. ఇందులో 2 గన్స్ ఉంటాయి. ఒక షార్ట్ గన్ ఉంటుంది. మీరు ఎంతమంది గ్రాండ్ ఆడిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది షార్ట్ గన్ అంటే ఎట్లా ఉంటుంది. కానీ ఇందులో వేరే లేకుంటుంది. మీరు సినిమాస్లో చూస్తుంటే షార్ట్ గన్, ఇదేమో స్టన్ గన్. ఇందులో 2 గన్స్ ఉంటాయి. అదే మీరు గ్రాండ్ 3లో అంటే ఒకటే గన్ ఉంటుంది. గ్రాండ్ 3లో మాత్రం ఆబ్జెక్ట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ట్రిక్ ఈజీ స్కిప్ చేయడానికి. దాంట్లో ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక ప్లేస్లో పడేయండి అన్నీ. అప్పుడు మీకు గుర్తుంటుంది. ఒకటే ప్లేస్లో పడేస్తే అన్నీ సీజ్ ఒకటేసారి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ డోర్ ఇది ఇక్కడ నుంచి కూడా ఒక రోడ్ ఉంటుంది. మీకు పైనకి వెళ్ళి వచ్చినప్పుడు చూపిస్తా కన్ఫామ్గా. దీంతో ఈ గన్స్తో ఇంకా చాలా పని ఉంది. గన్తో చూసిండ్రా పైన వరకు వినిపిస్తుంది. ఇది ఉంటుంది, ఇట్లా ఉంది. ఇట్లా ఒకవేళ వెపన్ది వచ్చినప్పుడు ఇక్కడ ఇది కనిపించింది అంటే ఓవెన్ లోపల ఈ గన్ ఉంటుంది అనమాట. ఇప్పటికైతే ఇక్కడ ఇది ఉంది అనుకోండి, అర్థమైందా? ఒక్కొక్కసారి ఇక్కడ కూడా దొరుకుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దాంతో దీన్ని ఓపెన్ చేస్తామన్నమాట.
ఇందులో కానీ ఇక్కడ బోట్ స్టీరింగ్ వీల్ పెట్టండి. అయితే మీరు ఏం స్కిప్ చేయాలనుకుంటున్నారు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు బోట్ స్కిప్ చేద్దాం అనిపిస్తుంది. అంటే బోట్కి సంబంధించిన అన్నీ దొరికేసినాయి అనమాట. ఒక అన్నీ దొరికేసినాయి. ఒక 2 ఆబ్జెక్ట్స్ మిస్ అవుతాయి. బ్యాడ్ లక్కి దొరికింది, బోట్ స్టీరింగ్ వీలు, చాలా వరకు అన్నీ దొరికేసినాయి ఫ్రెండ్స్. ఒకటి మొత్తం తీసుకొని పోవాలి. ఇక్కడ క్రోబార్ అని ఉంటుంది, క్రోబార్తో మనం చేయగలం. మీరు ఇవన్నీ అనుకుంటున్నారా, దీని ద్వారా మనం ఈజీగా కిందికి పడేయచ్చు అన్నమాట. సరే, కిందికి పోయినప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు బోట్ స్టీరింగ్ వీల్ని రెడీ పట్టుకొని కిందికి పోదాం. బట్ ఒకసారి ఎంతకైనా మంచిది, ఒకసారి క్రో బార్ ఉందో లేదు చూద్దాం. బోట్కి ఇంకా మనకు దొరకనే లేదు. మనకు బోట్కి దొరకాలి. హెలికాప్టర్కి దొరికిందబ్బా. గ్రానీ గేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఆ పిక్చర్స్ మీ హెలికాప్టర్ ఎస్కేప్ చేసినప్పుడు చాలా కథలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఈజీగా ఉండేదంటే ఇది బోట్ ఎస్కేప్ చేద్దాం అనుకుంటాం కాబట్టి బోట్కి సంబంధించిన కింద పడేస్తున్నా. మీరు హెలికాప్టర్ ఎస్కేప్ చేయాలంటే చాలా వసూలు చేయాలి. మీకు హెలికాప్టర్ ఎస్కేప్ కూడా కావాలంటే మీరు ఒక్క హెలికాప్టర్ ఎస్కేప్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి, చేస్తాను. మీరు ఎంతమంది అయితే పెడతారో ఒక 600 కామెంట్స్ చేస్తే 100% పెడతారు. లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా పెట్టండి. ఓకేనా, మీరు లైక్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మనకైతే 3 ఆబ్జెక్ట్స్ దొరికినాయి. ఫ్యూయల్ క్యాన్ దొరకాలి, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి పైన అప్సైడ్ చూపిస్తాను. హెలికాప్టర్ అని చెప్పాను కదా, జస్ట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. హెలికాప్టర్కి ఎట్లా చేయాలని చెప్పేసి మనం ఇంకా ఇక్కడ ఏమి ఓపెన్ కూడా చేయలేదు. గ్యాసోలిన్ దొరికేసింది. అయితే ఇప్పుడు మనం బోట్కి కోసం జస్ట్ ఫర్ బోట్కి ఒక బోట్కి కోసం పైనకి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఆ గ్రాండ్ ముసలి ఇంట్లో లేకపోయినా అంతే. ఇది ఉంటుంది చూడండి, మెసేజ్ ఉంటుంది, డోంట్ వెయిట్ ఫర్ అస్ అని. దిస్ ఈస్ కాల్ క్రానిస్. సెకండ్ హౌస్ ఈజీ, థర్డ్ సెకండ్ హౌస్ ఈజీ, కానీ ఫస్ట్ హౌస్ ఆడంటే తెలుస్తుంది మీకు ఇంత హార్డ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. మీరు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు ఫస్ట్ హౌస్ ఎట్లుంది అనుకో, సెకండ్ హౌస్ ఇంకెంత హార్డ్ ఉంటుంది అనుకుంటారు. కానీ సెకండ్ హౌస్ ఉంటుంది, ఫస్ట్ హౌస్ చాలా హార్డ్ ఉంటుంది. నేను ఇంత మంచిగా అన్నాను ఇటుకే చాలాసార్లు గ్రాండ్ ఇద్దరితో అన్నావు, దీన్నే క్రోబార్ అంటారు. అయినా నాకే హార్డ్ ఉంటుంది అంటే దీంట్లో ఈజీ ఉంటుంది, కానీ అది ఆడిన ప్రతిసారి నాకు హార్డ్ ఉంటుంది. అది ప్రాక్టీస్ మోడ్లోనే ఫ్రెండ్స్. అంటే మీకు కూడా యూజర్స్ కూడా చెప్తారని చెప్పాను కదా. ఇక దొంగతనం చేసిన వాళ్ళక మీకేమన్నా తెలియకుండా అలాతో చెప్పి అంటే లాస్ట్ వీడియో సడన్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు ఇంకొకటి అంటే చాలా అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి ఇట్లా షూట్ చేయవచ్చు. షూట్ చేస్తే ఓపెన్ అవుతుంది. కట్టుకోవాలన్నమాట మనకు. మా బోట్కి తీసుకున్నాను కదా, మర్చిపోయినా బోట్కినే, అసలు బోట్కి కోసం వచ్చాము, బోట్కినే మర్చిపోయాను. అట్లా ఉంటాయి మనతోనే. మనం ఎంతైనా టిల్ ఉన్నంత కాదు, కానీ ఇందులో రన్నింగ్ ఆప్షన్ పెట్టారు ఫ్రెండ్స్. మీరు మీతో చూస్తే రన్నింగ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఎందుకు ఉండదు. ఇప్పుడు ఎంచక్క పోయేది ఎస్కేప్ చేసేది అంతే, వేరేదేమి ఉండదు. అయితే ఇంతకుముందు మా నాన్న మేము మాట్లాడింది మా తమ్ముడు గురించి, కానీ ఇచ్చిపెట్టండి. ఓకే బ్రో,
ముందుగా అయితే మీరు కొన్నీ ఇట్లా తీసుకున్నాను. ఇలా పడేయాలి. కొన్నీ తీసుకున్నాను, ఇక్కడ పడేయాలి. జస్ట్ సింపుల్. ఇలాంటి టైంలో ఒకవేళ మీరు క్రాంప్ అవుతున్నాను దాంతో ఆడుతున్నప్పుడు గన్ తీసుకొని పెట్టుకున్నాను. నిసార్లు పడేసినప్పుడు కన్ఫర్మ్గా సౌండ్ వస్తుంది. గన్స్ క్రాపింగ్ ఉండాలి. దీని యొక్క ప్రతి పార్ట్ యూసేజ్ చెప్తాను. ఈ ఫ్యూయల్ గన్తో హెలికాప్టర్కి వాడతాం, దీనికి వాడతాం, డోర్కి వాడడం. డోర్కి కావాల్సింది ఏంటిదంటే డోర్ హ్యాండిల్ కావాలి, ఎలక్ట్రిక్ రాడ్ హ్యాండిల్ అట్లా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎందుకు అక్కడ డ్రాప్ చేసినట్లయితే ఇక్కడికి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎందుకు ఇదే మ్యాజిక్ అంటారు. మనం నార్మల్గా మ్యాజిక్ అంటాం, కానీ గ్రాండ్ గేమ్లో ఇవన్నీ కామన్స్ అనమాట. కామన్ అనే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంది, ఇంకొకటి ఉందన్నమాట. టూ ఉన్నాయా? నేను ఫస్ట్ ఓపెన్ చేసిన అనుకున్నా. దీన్ని ఇక్కడ పెడతారు. అయితే దీన్ని ఎక్కడంతా ముందు చెప్పాను కదా, ప్యాడ్లాక్తో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. లివర్, ఇదే లివర్ ఉంటుంది. ప్యాడ్లాక్కి కూడా వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది స్క్రానీ హౌస్. ఎవరు లేనప్పుడు మాన్స్టర్ ఉంటుంది అన్నమాట. మాన్స్టర్ ఇదే మనం తినేసాం. మాన్స్టర్